ఆమిక్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మన భీమవరంలో ఐసీఎంఆర్ మరియు ఎన్ఏబిఎల్ సంస్థల గుర్తింపు పొందిన ఆర్టీపీసీఆర్ కోవిడ్-19 ల్యాబ్ ఆమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్ టెస్ట్ చేసిన 6 గంటల్లో మీకు రిపోర్ట్ అందజేయబడును. విదేశాలకు వెళ్లడానికి క్యూఆర్ కోడ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఇవ్వబడును. సంప్రదించండి ఆమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్, ఓల్డ్ బీజేపీ ఆఫీస్ రోడ్, జువలపాలెం రోడ్, భీమవరం 2. ఫోన్ 08816 222233. హరి ఓం. ఈ నెల డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మన యొక్క పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామి వారి యొక్క పదసన్నిధిలో జరుగుతున్న గోదావరి సంగమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ సంగమానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సర్వసంఘ చాలకులు పరమపూజనీయ పరమపూజనీయ శ్రీ మోహన్ రావు భాగవత్జీ వస్తున్నారు. అందరూ కూడా మనం ఈ సంగమానికి వారి యొక్క భావాలను వినడానికి, భావాలను ఆచరించడానికి మనందరం కూడా ఏకీకృతం కావాలి. ఎందుకంటే ప్రపంచానికి హిందుత్వం పట్టుగొమ్మ. యోగి అరవిందుడు అంటాడు, ప్రపంచం అనేది ఒక ఇల్లు అయితే భారతదేశం దాంట్లో పూజా గది వంటిదని. ఆ పూజా గది నిర్వహణ అంతా కూడా హిందువుల చేతిలోనే ఉంది. ఆ హిందువుల సంఘటనలన్నిటికీ కూడా ఆ హిందూ సంఘటనలన్నిటికీ కూడా గైడ్ అండ్ ఫిలాసఫర్ ఎవరైతే ఉన్నారో వారు పరమపూజనీయ శ్రీ మోహన్ రావు భాగవత్. వారు ఈరోజు నాగపూర్ కేంద్రంగా దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఉన్న అనేకమైన హిందూ సంస్థలకి వారి యొక్క దిశాదర్శనం జరుగుతూ ఉంటుంది. వారు మన యొక్క ఈ చుట్టుపక్కల ప్రజానీకం యొక్క కోరిక మేరకు, ఆశయ ఆకాంక్షల మేరకు వారి యొక్క పర్యటన, వారి యొక్క ప్రవాసము అంతర్వేది వచ్చిన తర్వాత మన యొక్క పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర క్షీరపురిలో యొక్క గోదావరి సంగమానికి వస్తున్నారు. వాస్తవంగా గోదావరి సంగమం సప్త ఋషులు కూడా 7 పాయల్ని తీసుకొచ్చి ఈ యొక్క నేలని సస్యశ్యామలం చేయడానికి వాళ్ళంతా శ్రమించి అఖండ గోదావరి, గౌతమ మహర్షి తీసుకొచ్చిన గోదావరిని మళ్ళీ ఒక్కొక్క ఋషి కూడా ఒక్కొక్క పాయగా తీసుకుని గోదావరి యొక్క ఆ పాయలన్నింటినీ తీసుకొచ్చి సముద్రంలో కలిపే సన్నివేశము, ఆ యొక్క ప్రదేశము సంగమ స్థానం అంటారు. వశిష్ఠ గోదావరి నరసాపురం దగ్గర అంతర్వేదిలో మనకు కలుస్తూ ఉంటుంది. అందుకని ఆ సంగమ స్థలానికి దగ్గరలో, గోదావరి సంగమ స్థలానికి దగ్గరలో 2 గోదావరిలో ఉండే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు, హిందూ సంస్థల యొక్క అభిమానులు, హిందుత్వం పెరగాలని కోరుకునేవాళ్ళు, హిందూ ధర్మం ఆచరించాలని అనుకునేవాళ్ళు, హిందువుగా జీవించాలని కోరుకునేవాళ్ళు, ఆన్ పేపర్ హిందువుగా కాకుండా ఆన్ ఫీల్డ్ హిందువుగా ఉండాలని కోరుకునేవాళ్ళు అందరూ కూడా ఈ సంగమానికి రావాలని హృదయపూర్వక విజ్ఞప్తి. సంగమం ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు అనేది మన చేతుల్లో ఉంది. 20,000, 30,000, 50,000, 1,00,000 మంది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి, మనం ఇచ్చే సమయాన్ని బట్టి ఆ సంగమం యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. అందుకని ఈ రోజు నుంచి మనం ప్రారంభించి తప్పనిసరిగా ఈ సంగమం యొక్క విజయవంతం కోసము, హిందుత్వ శక్తుల యొక్క ప్రదర్శన కోసము మనమందరం కూడా సంగమం యొక్క పనిలో కంకణబద్ధులై సమయం ఇచ్చి మనం పనిచేద్దాం. అలా పనిచేసినప్పుడు హిందుత్వపు రెపరెపలు, హిందూ కాంతి యొక్క ఆ ధగధగలు ఈ యొక్క సమాజంలో వ్యాప్తి చెందుతాయి. అది క్రైస్తవమా, ఇస్లామా, హిందుత్వమా అది కాదు. క్రైస్తవులు, ముస్లింస్ కొత్తగా ఎక్కడ భారతదేశంలో లేరు. ఉన్నవాళ్ళందరూ హిందువులే. యావదిందు హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే. హిందువులంటే ఎవరంటే ఈ భారతదేశంలో హిందుస్థాన్లో నివసించే వాళ్ళందరూ హిందువులే. హిందుస్థాన్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే, హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే కేవలం హిందువులకు మాత్రమే పెట్రోల్ కొట్టడు, ఆయన అందరికీ కొడతాడు. సో హిందూ అనేది జాతివాచకము, అది మతవాచకము కాదు. అందుకని ఈ సంగమంలో అందరూ పాల్గొనాలి. ఇస్లాం కానీ క్రైస్తవం కానీ అవి ఒక ఆరాధన పద్ధతులు మాత్రమే. ఈ యొక్క మహాసంగమంలో, ఈ హిందూ సంగమంలో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలి. ఎందుకంటే ఈ యొక్క హిందుస్థాన్లో వాళ్ళు నివసిస్తున్నారు. ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ నీరు తాగుతూ, ఇక్కడ సభ్య సమాజంలో వాళ్ళు కూడా ఒకటై వాళ్ళందరూ కూడా భుజం కలిపి నడుస్తున్నారు. అందుకని మా యొక్క దేశభక్తి జెరూసలంలోనో, మా యొక్క దేశభక్తి మక్కా మదీనాలోనో ఉంటుందంటే కుదరదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క
ఆరాధన పద్ధతుల ద్వారా ఏదైనా ఆరాధించవచ్చు, కానీ భారత్ మాతాకి జై అనాలి. భారతదేశంలో నివసిస్తున్నప్పుడు ఇక్కడ మనందరి మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా హిందువులే అనే భావనతోటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 96 సంవత్సరాలుగా ఈ సమాజంలో నిశ్శబ్ద విప్లవం చేస్తోంది, మౌన తపస్సు చేస్తోంది. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి అఖిల భారత అధ్యక్షుడు పరంపజనీయ మోహన్ రావు భాగవత్ గారు మనందరికీ అందుబాటులోకి వస్తున్నారు. వారిని దర్శించడానికి, వారి యొక్క ఉపన్యాసాన్ని వినడానికి అందరూ కూడా తప్పనిసరిగా రావాలని కోరుకుంటూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. హిందువునని గెలిపించు, హిందువుగా జీవించు. పేరు మళ్ళీ చెప్పండి. నా పేరు సదాశివ. నేను వివేకానంద కేంద్ర కన్యాకుమారికి, ఆంధ్ర తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకి పబ్లిక్ రిలేషన్స్ ఇన్ఛార్జిగా ఉంటున్నాను. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నాను. నా సెల్ నెంబర్ 94 92 48 48 71. జరుగుతుంది. దాన్ని అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు, నేను హౌసింగ్ మినిస్టర్గా ఈ జిల్లాలో ఉంటాం, అలాగే మా జిల్లాకి మన రమ్మని ఆయన కోరిన వెంటనే ఇక్కడికి వచ్చి తణుకు నియోజకవర్గంలో పెట్టాలని నేను ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో గత సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి గారిని నా కాన్స్టిట్యున్సీకి రావాలని కోరటం, దాని మీద ఇక్కడికి మీటింగ్ని ఏర్పాటు చేయడం, దీన్ని అందరం కూడా దీన్ని సక్సెస్ చేసి ఏదైతే కరోనా నిబంధనలు పాటిస్తూ పెద్ద ఎత్తున మన ఇంద్రయ్య కాలేజీలో ఈ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ ప్రతి పౌరుడు కూడా దీంట్లో పాల్గొని లబ్ధిదారులకి ఈరోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. సుమారు 14,000 కోట్ల రూపాయలు గృహ శాఖకి బాకీలు ఉంటే 10,000 కోట్లు సుమారు ప్రభుత్వమే భరాయించండి. 14,000 కోట్లు కూడా హౌసింగ్ కార్పొరేషన్ అట్కో దగ్గర రుణం తీసుకుని ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం అయితే 2000 నుంచి 2014 దాకా కూడా ఓటీఎస్ సిస్టమ్ తీసుకొచ్చి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దీన్ని తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇది స్టార్ట్ అయింది ఓటీఎస్. అప్పుడు ఓన్లీ వడ్డీ మాఫీకి చేసేవారు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈరోజు ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా నేను వస్తే అది మాఫీ చేస్తానన్నారు, అది 2014 నుంచి 19 దాకా వడ్డీ మాఫీ కూడా మా కార్పొరేషన్ అడిగినా కొంతమంది లబ్ధిదారులు, అయ్యా మేము కట్టుకుంటాం, మాకు అవకాశం కలగజేయండి, వడ్డీ తగ్గించమంటే మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సుమారు 4 సార్లు గవర్నమెంట్ని అడిగాం. ఎప్పుడూ కూడా వడ్డీ మాఫీ చేయడానికి ఆయన ఇష్టపడకపోతే సుమారు 43,667 మంది లబ్ధిదారులు గత తెలుగుదేశం ప్రభుత్వంలో డబ్బు కట్టి అసలు వడ్డీ కూడా కట్టి డాక్యుమెంట్ పట్టుకెళ్ళారు. డాక్యుమెంట్ అంటే డీఫామ్ పట్ట. ఈరోజు కూడా వాళ్ళకి 43,667 మందికి కూడా లీగల్గా ఏమో దాని మీద అది హక్కు లేదు. అంతక్రితం పే చేసిన వాళ్ళకి కూడా దాని మీద హక్కు లేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే మనం ఇచ్చిన గత పట్టాలు కానీ అన్నధ్యక్షులు పోరంబోకులు ఎక్కడంతా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో కూడా పూర్తిగా డాక్యుమెంట్ ఇచ్చి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఎవరైతే లీగల్గా ఎవరున్నారో ఈరోజు వాళ్ళకి ఇవ్వటం. అలాగే కొంతమంది గతంలో ఇచ్చిన పట్టాలు కొనుక్కున్నారు భూములు, ఎవరో అందుకేతో 2083 నుంచి ఇచ్చినవి తప్పారుగా కొంతమంది అమ్మేసుకుంటే కొంతమంది కొనుక్కున్నారు. వాళ్ళకి లీగల్గా సరే ఏమి లేదు, ఏదో కాగితాలు మ్యూచువల్గా రాసుకుంటాం. కొనుక్కున్న వాళ్ళు కూడా అర్హులై ఉంటే ఈరోజు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు భేదవాళ్ళు ఉండి వాళ్ళకి వైట్ కార్డు ఉండి అర్హులు ఉంటే వాళ్ళకి కూడా చిన్న మోటార్ ఏమండి ఒకసారి అట్లాగండి అమ్మ ఒకసారి పక్కన ఒకసారి చెప్పరా
సైక్లిస్ట్ కూడా వస్తాడు. ఓకే కొంచెం నాకల్ చూడు వీడియో ఫోటో కూడా పెద్ద నాకల్లా ఓకే. సౌండ్ కూడా నేను ఇందాక చెప్పాను పెట్టమని మర్చిపోయింది గమని. మంచి సబ్జెక్ట్ ఉందండి బ్రహ్మాండే. ఇలాగ మనం పోస్టులు పెట్టినప్పుడు కూడా ఈయన సజెషన్ చేస్తే 15 మీటర్స్కి అప్పుడు వాటర్ లిఫ్ట్ పెట్టినప్పుడు పరిశ్రమ దానికి 15 మీటర్స్ కానీ పెట్టమంటే పెట్టాం. మీరు చెప్పారు మరి సార్తో చెప్పాం. ఏమండి సార్ నేను దృష్టికి తీసుకోవడం అనుకున్న ఒక విషయం కాలేజీ 3 ఐఐటీలు ప్రభుత్వ ఐఐటి, ఖరగ్పూర్ ఐఐటి, వారణాసి ఐఐటి, 4 యూరోపియన్ కంట్రీస్, నార్వే, ఫిన్లాండ్, పోర్చుగల్, అమెరికా. ఆ గ్రూప్తో కలిసి మన వెస్ట్రన్ డెల్టా కెనాల్స్ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఏం చేయాలని వాళ్ళు ముందు అడ్వర్టైజ్మెంట్ వస్తే వాళ్ళ ముందు పెట్టడం జరిగింది సార్. దానికి యూరోపియన్ యూనియన్ గవర్నమెంట్ 25 crores, ఇండియన్ గవర్నమెంట్ బయోటెక్నాలజీ 6.1 crores. టెస్ట్ బెడ్ ఏరియా మమ్మల్ని నేను అయితే ఎక్స్పోజ్ చేయడానికి కారణం మనం ఉన్న కాలుష్యం, వర్స్ట్ వాటర్ క్వాలిటీ ఎంచుకుంటాను, మేనేజ్మెంట్ ఆఫ్ ప్లాంట్ వాటర్ ప్రాక్టీసెస్ ఏంటి అన్నది వాళ్ళు ముందు పెట్టడం మనకు 6.1 crores చేసి చేయటం జరిగింది సార్. ఆ పార్ట్ సరిగ్గా మనం కరోనా టైంలో మనకు శాంక్షన్ ఉంటుంది సార్. దాంట్లో ఫస్ట్ పార్ట్ మాది అంటే ప్లస్ఆర్ క్యారింగ్ కాలేదు సార్. మొత్తం ఎడిసినాలు కాలువల వారీగా అడుగడుగును వాటర్ కాలుష్యం ఎలా ఉంటుంది, దానికి రీజన్ ఏంటి అన్నది నేను తయారు చేయడం నా బాధ్యత. అది 1 year 3 monthsలో నేను యూరోపియన్ యూనియన్ వాడికి మొత్తం కంప్లీట్ మీరు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 200 పేజీలు మొత్తం పంపించడం ప్రజెంట్. ఇక్కడ రెండో స్టెప్ ఏంటంటే సార్ దానికి అంటే కాలుష్యం బాగోలేదనేది కంటిన్యూ చేస్తే అందరికీ తెలుస్తుంది. రంగనాథరాజు గారు అంతా కూడా తెలుసు. వాళ్ళు చేసేది ఏంటంటే బయో ఇంజనీరింగ్స్ అని బయోటెక్నాలజీలో హైయెస్ట్ లెవెల్ వచ్చినాయి. ఐఐటీలో చేసేస్తా ఉన్నారు. యూరోపియన్స్ ఏంటి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సిఇఓ నిశాంత్ వర్మ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించేందుగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వేరియస్ ఫార్మర్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్. సో మా కాలేజ్లో ఉన్న వేరియస్ ప్రోగ్రామ్స్ మన సొసైటీకి, ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి ఉపయోగపడేలాగా డిజైన్ చేయడం జరిగింది. సో మన అందరికీ తెలిసినట్లయితే మన స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ మేజర్గా ఇక్కడ ఆక్వాకల్చర్ ఇంకా అగ్రికల్చర్ మీద డిపెండెంట్ ఫ్యామిలీస్. సో మన వెట్ సెంటర్ లో పార్కరాజ్ గారి టీం ఈ గోదావరి డెల్టా రీజియన్ వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేద్దామని వేరియస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో ఈ యొక్క స్ప్రింగ్ ప్రాజెక్ట్ నిజంగా కనుక సక్సెస్ అయితే మన ఫ్యూచర్ జనరేషన్స్ మనం చాలా బెటర్ వాటర్ ప్రొవైడ్ చేయగలుగుతాం. దానికి భారతరాజ్ గారికి, వాళ్ళ ఎంటైర్ టీమ్ కి నా అభినందనలు. ఈ ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు. తర్వాత అసలు కాలుష్యం ఎక్కడెక్కడ ఉంది, దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న వల్నరబిలిటీ మ్యాప్స్ కూడా మీరు పైన చూస్తుంటారు. ఈ సమగ్ర నివేదిక యూరోపియన్ యూనియన్ కి ఎలా మనం పంపించబోతున్నామండి. ఆ నివేదిక కాపీ అనేది నేను మా ఎస్ఆర్కేఆర్ సెక్రటరీ శ్రీ వెంకటరంగరాజు గారిని ఆవిష్కరించి రామకృష్ణరాజు గారికి అందించవలసిందిగా కోరుతున్నాను.
At Indian Institute of Technology, Guwahati. Professor Batra leads the Indian side of the consortium. In fact, the main theme of this project is biotechnological methods, and the project is also funded from the Department of Biotechnology. Now, I request her to speak about the contribution of Indian partners to this project. Professor Sanjukta. For the introduction. A very good afternoon to all the honored guests of the program, Professor Raj and నేను డీ ఇరిగేషన్ ఉండి వెంకటేశ్వర ఉండి ఇందరి ప్రజెంటేషన్ అది చూసిన తర్వాత రాజు గారు చేసిన ప్రజెంటేషన్ అన్ని చూసిన తర్వాత మేజర్గా ఏంటంటే విఎన్డబ్ల్యూ కెనాల్ ఉండి కెనాల్ మా అనాకోడేరు ఛానల్ ఈ మూడే ఎక్కువగా పొల్యూషన్ ఉన్నాయి. దాని గురించి నేను కూడా క్వశ్చన్ తమకు పంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి 1977 నుంచి అంటే నాకు 7వ సంవత్సరం వయసు అప్పటి నుంచి కూడా నేను ఇరిగేషన్ కావాలి తిరుగుతున్నాను. అంటే మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే పనిచేయడం కారణం చేత ఇంటి దగ్గర నేను ఏదో ఖాళీగా ఉంటాను కారణం చేత ఆయనతో తిరిగిన సందర్భం. 1993లో నేను ఉద్యోగం చేరేంత వరకు కూడా ఈ కాలంలో నీళ్లే తాగాము. నేను మా నాన్నగారితో పాటు ఒకే ఒక సీసా పట్టుకెళ్ళాం. అప్పుడులో ప్లాస్టిక్ బాటిల్స్ అవి లేవు, ఓన్లీ ఒకే ఒక గాజు సీసా తీసుకుని వెళ్ళేవాళ్ళం. భోజనం పట్టుకొని ఒక గ్యారేజ్లో భోజనం, ఒక గ్యారేజ్లో వాటర్ బాటిల్ తీసుకొని ఇద్దరం కలిపి వెళ్తే ఆ సైట్ లో వర్క్ పొద్దున్న వెళ్ళి సాయంకాలం వరకు వర్క్ చేయించుకొని అంతర్వేదిలో సైఫన్ కట్టించి సముద్రం వారిన అక్కడ నీళ్లు దొరకవు కనుక ఈ నీళ్లు తీసుకుని వెళ్ళి సాయంకాలం వరకు అయ్యే వాటర్ వాడుకోవాలి. వచ్చేటప్పుడు మనకి ఏదైనా ఇంకా అవసరం పడితే ఎక్కడో చోట కాలంలోనే అదే అంతర్వేది కాలంలోనే ముంచుకొని అక్కడే తాగి ఇది చేసుకుని వచ్చేవాడు. 94లో నేను ఉద్యోగం చేరినప్పుడు కూడా అదే కండిషన్. అప్పుడు కూడా మీకు కింద లోసలో దొంగకుండా వెళ్తే ఇక్కడ భీమవరంలో అప్పుడు కూడా అక్కడే కాలంలో నీళ్లు తాగిన సందర్భంలో లెవెల్స్ తీయడానికి వెళ్ళినప్పుడు కానీ కానీ ఇయర్స్ టుగెదర్ ఇదంతా కూడా డిటరేట్ అయిపోయింది సిస్టమ్. దీన్ని మనం ముందు ప్రాబ్లం సొల్యూషన్ చేసే ముందు అసలు సిస్టమ్ ప్రారంభం నుంచి మనం కొద్దిగా అవగాహన చేసుకోవాల్సిన విషయం కూడా. ఒరిజినల్ గా కాటన్ గారు ఈ సిస్టమ్ జనరేట్ చేసినప్పుడే బ్రిటిష్ గవర్నమెంట్ పేర్ మినిమం అమౌంట్ లో చేయమన్న కారణం చేత ఆయన ఏం చేశారంటే భూమి పుట్టుకతో పాటు ఏర్పడిన వాటర్ కోర్సుల్ని అప్పటి వరకు ఉన్న సోర్స్ అంతటినీ వినియోగించుకొని ఏదైతే సోర్స్ ఉందో దానితోటే ఈ సిస్టమ్ డెవలప్ చేశారు. అప్పటికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. 1969లో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది జనరేట్ అయింది. అప్పటికెప్పుడు ఇది 1871లో మా ఇరిగేషన్ డివిజన్ పెడితే 1969లో డ్రైనేజ్ డివిజన్ పెట్టారు 198 సంవత్సరాల తర్వాత. ఈ అప్పటికేంటంటే మనకి ఈ ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యేటప్పటికి మన ఇండియా జనాభా 17 కోట్లు, ఇప్పుడు ఇవాళ 132 కోట్లు. ఈ సిస్టమ్ మాత్రం అలాగనే ఉన్నది. ఏదైతే మనం ఒరిజినల్ సిస్టమ్ డెవలప్ చేసామో ఇదంతా కూడా స్వాతంత్రం రాకముందు 1870 నుంచి 1920 వరకు 50 సంవత్సరాల పాటు ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ అయింది. 50 సంవత్సరాల్లో డెవలప్ అయిన ఇరిగేషన్ సిస్టమ్ ఇప్పుడు వరకు అలాగే ఉంది. దీన్ని ఏ విధమైన మార్పు చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయామంటే వివిధ కారణాల వలన దాన్ని మనం మార్పు చేయలేం. ఉదాహరణకి మీరు విఎన్డబ్ల్యూ కెనాల్ ఇరిగేషన్ నుండి తీసుకున్నట్టయితే 80 డ్రైన్ లో స్టార్ట్ అవుతుంది. 80 డ్రైన్ లో స్టార్ట్ అయితే విఎన్డబ్ల్యూ కెనాల్ ఏలూరు పొడ వరకు 24 డ్రైన్లు అందులోనే కలుస్తాయి. 24 డ్రైన్లు కలిస్తే ఈ డ్రైన్ లోకి వాడు వదులుతాడు. డ్రైన్ లో వదిలిన వాడిని నేను ఆ దాంట్లోకి ఎందుకు వదులుతాను మనం అంటలేదు. డ్రైన్ వచ్చి న్యాచురల్ గా మన దాంట్లోనే కలుస్తుంది. ఇది డ్రైన్ కమ్ ఇరిగేషన్ సిస్టమ్ ఆయన డెవలప్ చేసిన కారణం చేత ఏమవుతుందని అంటే మనకి ఆ వాడేమో డ్రైన్ లో వదులుతున్నాను అంటాడు, అదేమో కాలువకి వస్తుంది, మళ్ళీ కాలువలోంచి ఊళ్ళో పొలంలోకి లేకపోతే చెరువులోకి వెళ్తాడు. అంచేత ఏంటంటే ఈ సిస్టమ్ ని ఒరిజినల్ గా మనం ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో ఆ సిస్టమ్ ని మనం ఒకసారి రీకన్సిడర్ చేసి ఆ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కి ఏం చేయాలని చేసినట్టయితే కనుక ఈ పొల్యూషన్ అనేది వస్తుంది. రెండోది ఇంకోటి ఏంటంటే ఇయర్స్ టుగెదర్ ఈ 100-150 సంవత్సరాల కాలంలో జనాభా పెరిగిన కారణం చేత మోర్ దాన్ 10 times జనాభా పెరిగిన కారణం చేత
ఏమైందనంటే ఆ జనంలోకి పెరగాల్సిన ఇది కూడా, ఆ యాటిట్యూడ్ కూడా పెరగల. ఎందుకంటే మనం పూర్వం ఇదివరకు కాల్లో వేయాలని అంటే ఎవడన్నా చూస్తున్నాడు అటు ఇటు చూసేవాడు. ఇప్పుడు ఏం లేదు, ఎవడన్నా చూస్తే ఆడి మొహం చూసి వేస్తున్నారు. నా ఇంటి ముందే వేస్తూ ఉంటారు. నేను పిలిచి అడుగుతాను, ఏమంటే మరి ఎక్కడ వేయమంటారు అని అడుగుతాడు. వేసేస్తాడు ఫస్ట్. అది ఏమవుతుందనంటే పబ్లిక్ లో ఆ అవేర్నెస్ పోయింది. ఇది మనం శుభ్రంగా ఉండాలి, లేకపోతే మనం బాగు చేసుకుని అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఒకటి, రెండోది సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది ఒకటి. రెండు చేసినప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఇది అంతా కూడా దీనికోసమే గవర్నమెంట్ లాస్ట్ 2 years బ్యాక్ ఏం చేస్తుందంటే మిషన్ క్లీన్ ఫర్ కృష్ణా గోదావరి కెనాల్స్ అని ఒక ప్రాజెక్ట్ తోటి స్టార్ట్ చేశారు. అది ఇంప్లిమెంటేషన్ పూర్తి రాలేదు, ఇంకా జరుగుతుంది. కరోనా వల్ల ఏమైందంటే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఆగి ప్రస్తుతం ప్రాజెక్ట్. అది కనుక స్టార్ట్ అయితే కొంత అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్. ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది రెండు ఒకటి ఏంటంటే సిస్టమ్ ఇంప్రూవ్మెంట్. మనం అన్ని జిఎంవి కెనాల్ 8 ట్రైన్లు కలుస్తాయి. జిఎంవి కెనాల్, నర్సాపూర్ కెనాల్ ఇందాక అందులో చూపించిన దాని ప్రకారం నర్సాపూర్ కెనాల్, అత్తిలి కెనాల్, ఏలూరు కెనాల్ అంటే దాంట్లో డ్రైన్స్ కలిసేది లేదు కనుక అక్కడ ఆ సిస్టమ్ కొద్దిగా తక్కువగా. బిఎండబ్ల్యూ కెనాల్, ఉండి కెనాల్, జిఎంవి కెనాల్ ఇవన్నీ ఏంటంటే డ్రైన్స్ కలుస్తాయి కనుక. ఎందుకంటే 1989 నుండి 80 డ్రైన్ లో వాటర్ తాగింది. 1989, 90 వరకు. 90 తర్వాత డ్రైన్ లో వాటర్, ఆ డ్రైన్ పక్కకి వెళ్ళడానికి ఇబ్బంది. ఇప్పుడు ఇవాళ మీరు గమనించినట్టయితే భీమవరంలో, టౌన్లో కానీ 1 టౌన్లో కానీ ఈ డ్రైన్ వారం అన్ని ఏసీలు పోతా ఉంటాయి. ఏడాదికి 2 minutes రావాలి. ఎందుకు రావాలంటే ఆ పొల్యూషన్ వాటర్ దాన్ని సైకిల్ చేసేటప్పటికి ఆ సిస్టమ్ దెబ్బతింది. అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒకటి, రెండోది పబ్లిక్ అవేర్నెస్ అనేది రెండోది. తర్వాత దాని నుంచి మనం తర్వాత ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ అనేది మూడోది. రెండోది ఏంటంటే పెద్దలు ఇందాక మన ఫస్ట్ చెప్పిన పాయింట్ లో సత్యనారాయణ గారు చెప్పింది ఏంటంటే అవన్నీ కెనాల్స్, డ్రైన్స్ ఇవన్నీ ఏంటంటే అవి కలవకుండా దాన్ని సెపరేట్ చేయాల్సిన పాయింట్ ఆయన చెప్పిన పాయింట్. రెండోది ఇంకోటి ఆయన సార్ చెప్పిన దాంట్లో ఈ డ్రింకింగ్ వాటర్ కి సెపరేట్ లైన్ వేయమని అడుగుతున్నారు. ఒకవేళ కనుక అలా సెపరేట్ లైన్ వేసి చేసినట్టయితే ఏమవుతుందంటే కెనాల్ సిస్టమ్ పూర్తిగా మర్చిపోతారు. మర్చిపోతే ఏమవుతుందంటే ఇది ఇంకా ఉన్నదానికన్నా పోతుంది. అటువంటి కాకుండా ఉన్న దీన్నే ఇంప్రూవ్మెంట్ చేసి డ్రింకింగ్ వాటర్ యూజ్ చేసే కండిషన్ తీసుకొని వస్తే మిగతా ఏమైనా ఆటోమేటిక్ గా రెక్టిఫై అవుతుంది. ఇప్పుడు మనం ఏం కోరుతున్నాం, గోదావరి నుంచి డ్రింకింగ్ వాటర్ సెపరేట్ లైన్ వేస్తే బాగుంటుంది అన్నాడు. కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే డ్రింకింగ్ వాటర్ సెపరేట్ లైన్ వేసినప్పుడు పబ్లిక్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ కెనాల్స్ మీద, డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరం లేనప్పుడు అది ఇంకా ఇది అవుతుంది, డిట్రేట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే కెనాల్ సిస్టమ్ నే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ దాన్ని మనం డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్ మిగతా అన్నిటికీ కూడా పనిచేస్తుంది. ఆ కోణంలో మన గవర్నమెంట్ కానీ ఇది కానీ ప్రెజెంట్ చేయగలిగితే ఇంకా ఈ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఇంత రీసెర్చ్ చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు డెల్టా మోడర్నైజేషన్ లో డిపార్ట్మెంట్ నుంచి సూచనలు వెళ్ళంటారా? డెల్టా మోడర్నైజేషన్ లో పొల్యూషన్ ఏమి లేదు సార్, అదంతా సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసమే ఉంది. ఇప్పుడు ఈ పొల్యూషన్ కోసం ఏంటంటే మిషన్ క్లీన్ ఫర్ కృష్ణా గోదావరి కెనాల్స్ అని గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ప్రభుత్వం దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే దాంట్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం. దాంట్లో ఏం చేస్తున్నారు అంటే ఈ మిషన్ క్లీన్ ఫర్ కృష్ణా గోదావరి కెనాల్స్ లో ఈ పొల్యూషన్ చేసే దగ్గర ఫెన్సింగ్ చేయడం, లేకపోతే బ్రిడ్జింగ్ దగ్గర ఫెన్సింగ్ చేయడం చేస్తారు. కానీ బ్రిడ్జ్ దగ్గర ఫెన్సింగ్ చేసి అలాంటిది సత్యనారాయణ గారు తెలిసి ఉండొచ్చు. 1998 అప్పుడు నరసింహరాజు గారు ఎమ్మెల్యే గారు ఉండగా బొర్స్పూర్ కాలం అధికారిగా కూడా ఏం చేస్తారంటే ఆ పైపులు కొట్టేసి క్లోజ్ చేస్తే ఆయనే దాన్ని ఫాలోఅప్ చేసి దానికి యూటీ కట్టించి రాయల్ డ్రైన్ పెట్టించారు సత్యనారాయణ గారే. లేకపోతే ఇదొక ఆ బొర్స్పూర్ కాలం మొత్తం కంప్లీట్ గా డ్రైన్ అయిపోయింటే ఎవరో బాగు చేయడం రాకపోతే ఎవరినో తీసుకొచ్చి దాంతో చాలా కష్టపడి చేయించిన రోజులు ఉన్నాయి. అలాగే ఏంటంటే సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం దాన్ని ఏంటంటే అదంతా కూడా ఫాలోఅప్ చేయాలి. ఈ కెనాల్ దాని ఒకటది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ యార్డులు పెడుతున్నారు కదండి. ఆ వేస్ట్ యార్డ్ మేనేజ్మెంట్ యార్డులు పెట్టినప్పుడు అది ఫుల్ షేప్ లో ఫంక్షన్ చేస్తే వాటికి కాలగట్టి చేయాల్సిన అవసరం రాదు. యాక్చువల్గా ఇవాళ మాకు వచ్చే పొల్యూషన్ అంతా కూడా లోకల్ బాడీస్ వచ్చే పొల్యూషన్ మేజర్ పార్ట్ లోకల్ బాడీస్. ఆ లోకల్ బాడీస్ కి స్వచ్ఛంద కార్పొరేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అవన్నీ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డులు పెడుతున్నారు. ఆ యార్డు పెట్టిన ఆ యార్డ్ ని 100% యూజ్ చేసుకొని కనుక ఈ వచ్చిన వేస్ట్ సాలిడ్ వేస్ట్ అంతా కనుక దాని దగ్గర అక్కడ ట్రీట్మెంట్ చేయగలిగితే ఇక్కడ పొల్యూషన్ తగ్గుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మనం అక్కడ చేస్తున్నాం దాన్ని కంప్లీట్ గా యూజ్ చేసే ఇది కూడా మనం ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. అది కనుక సిస్టమ్ కనుక మనం దీని అంతా కోఆర్డినేట్ చేసి చేయగలిగితే అప్పుడు ఈ పొల్యూషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకే సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు
బలరాం గారు మాట్లాడాల్సిందిగా కోరు. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. సమయాన్ని దృష్టిలో పెట్టి నేను మాట్లాడతాను. ముందుగా ఒక సామాజిక బాధ్యతని ఎంతో చక్కగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నటువంటి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాన్ని, ప్రధానంగా కమలారావు గారు, ప్రశాంత్ బాబు గారు, వీరందరినీ కూడా, ప్రసాద్ రాజ్ గారు, వీరందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే నెట్ సెంటర్ కోఆర్డినేటర్గా ఉన్న రామకృష్ణదాస్ గారు అనేక అంశాల మీద, జిల్లాకు చెందినటువంటి అంశాలు, డెల్టా పరిరక్షణ కోసం అంశం, అలాగే పొల్యూషన్ ని అడ్రస్ చేసేటువంటి అంశాలు అన్నింటిలో అనేక సందర్భాల్లో వారు చేస్తున్నటువంటి కృషి అది మన భీమవరం ప్రాంతానికే కాదు, రాష్ట్రానికి, దేశానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా చక్కగా ఉంది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తాను. అలాగే పొల్యూషన్ ని రెండు అంశాలు నేను రిపోర్ట్స్ కూడా మేము కూడా అధ్యయనం చేశాం. అంతకుముందు రామకృష్ణదాస్ గారి టీం కానీ, అలాగే ప్రస్తుత ప్రిన్సిపాల్ గారు జగపతిరాజు గారి టీం కానీ వారు చేసినటువంటి స్టడీ మన జిల్లాలో కాలుష్యాన్ని అర్థం చేసుకోవడానికి, మన వాటర్ రిసోర్సెస్ ని కాపాడుకోవడానికి ఉన్న అవసరాన్ని ఆ రెండు నివేదికలు కూడా చాలా బాగా విశదీకరించి ఆ అధ్యయనాలు కూడా బాగా తోడ్పడ్డాయని నేను భావిస్తున్నాను. ఒకటి, మన డెల్టా ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలోనే మనకు ఒక మంచి వరం. రెండు ప్రధానమైనటువంటి ఒక మంచి హ్యూమన్ రిసోర్స్ ఉన్నటువంటిది, దాంతోపాటు గుడ్ ఫెర్టైల్ ల్యాండ్, గుడ్ క్లైమాటికల్ కండిషన్స్, ఇవన్నీ కూడా మనకి వరం. అలాగే మనకి లైవ్ రివర్ గా ఉన్నటువంటి గోదావరి కానీ, సీ కోస్ట్ కానీ, వీటితో పాటు మల్టీ క్రాప్డ్ గా మన ప్రాంతం అభివృద్ధి కావడానికి అన్నిటికీ కూడా ఈ వాటర్ రిసోర్సెస్ అనేది మనకి ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనకి తోడ్పడ్డాయి. సరే, న్యాచురల్ రిసోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్, లేకపోతే మనకు ఉన్నటువంటి రైల్వే లైను, తర్వాత నేషనల్ రోడ్స్, ఇవన్నీ కూడా మన డేటాకి బాగా ఉపయోగపడతాయి. వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కి మనం కన్ఫైన్ అయి మాట్లాడాల్సి వస్తే, ఎంత ప్రమాదంలో పడాలో అంత ప్రమాదంలోని ఇంత గొప్ప డెల్టా, ఇంత మంచి డెల్టా, దేశంలో ఎక్కడా లేనటువంటి వనరులు ఉన్నటువంటి డెల్టా ప్రమాదంలో పడిపోయింది. అంటే ఎంత ప్లెంటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అని అనుకుంటున్నామో, ఆ వాటర్ రిసోర్స్ అంతా కూడా మనకి ఉపయోగం లేనిదిగా, చివరికి ప్రాణాలకు తెచ్చే మీదుగా అంతవరకు వెళ్ళిపోయింది. నేను ఆ రెండు నివేదికలు కూడా అధ్యయనం చేశాను. రామకృష్ణరాజు గారి టీము, జగపతిరాజు గారి టీము మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి పంట కాలువలు, డ్రైన్స్, ఇతర వాటర్ బాడీస్, అక్కడ ఉన్నటువంటి అనేక చోట్ల శాంపిల్స్ తీసి స్టడీ చేసి ఆ స్టడీలో వచ్చినటువంటి సారాంశం చూస్తే ఎంత ప్రమాదం ఉన్నాం, ఎంత భయానకమైన పరిస్థితికి నెట్టబడ్డాం, ఎంతో చక్కగా ఉండాల్సినటువంటి మన ప్రాణాలు, మన జీవితాలు ఏమైపోతున్నాయి అని అనిపిస్తుంది. నిజంగా రిపోర్ట్ చదువుతుంటే భయం కూడా వేస్తుంది. ఇప్పుడు మన డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రోగాలు, ఇక్కడ ఉన్నన్ని జబ్బులు ఎక్కడా లేవు. ఒక మాటలో చెప్పాలి అంటే ఎంత ప్లెంటీ ఆఫ్ వాటర్ రిసోర్స్ అనుకుంటున్నామో, దాని ద్వారానే మనం దాన్ని కాపాడుకోకపోవడం, దాన్ని పొల్యూట్ చేయడం వల్ల అన్ని రకాల జబ్బుల్ని మనం పొందాం. ఇప్పుడు హైయెస్ట్ గా చూస్తే నేషనల్ వైడ్ గా గుండె జబ్బులు ఇక్కడే ఉన్నాయి డెల్టా ప్రాంతం. క్యాన్సర్ రోగాలు కూడా ఎక్కువ ఇక్కడే వస్తుంది. చర్మ రోగాలు, లివర్ సంబంధితమైన, కిడ్నీ సంబంధితమైన అన్ని మొత్తం చూస్తే రిపోర్ట్స్, డాక్టర్ సైడ్ రిపోర్ట్స్, జర్నల్స్, ఇవన్నీ కూడా చూస్తే డెల్టా ప్రాంతంలో ఉన్న జబ్బులు లేకపోవడం ఎక్కడ లేవు, ఇక్కడ ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే మన వాటర్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా, మన వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా అవి పొల్యూట్ అయిపోయి ఉన్నాయి. సరే, నేను ఒక రెండు విషయాలు, సరే ప్రైమ్ మినిస్టర్ గారు ఆ యూరోపియన్ యూనియన్ ఒప్పందం ఆ అంశాల్లోకి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే అవి అధ్యయనం చేయాల్సినటువంటి అంశం. రెండు, న్యూ ఎకనామిక్ పాలసీ అనేది కూడా, అది కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే చాలా మంది విద్యావేత్తలు,
ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ దాని మీద భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. అందులో పరిశీలించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, దానికి మనకి ఇప్పుడు సమయం కూడా ఇక్కడ సరిపోదు. ఒకటి, ఇప్పుడు ఈ సెమినార్కి సంబంధించినటువంటి నీటిని పరిరక్షించుకోవటం, ఈ ఉన్న నీటిని కాపాడుకోవటం, ఉన్న నీటిని ఈ వనరుల్ని అభివృద్ధి చేసుకోవటం, పొల్యూషన్ని అడ్రస్ చేయడం, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో ప్రభుత్వాల యొక్క పాత్రే అధికంగా ఉండాలి. ఎందుకంటే చేయాలని ప్రభుత్వాలకు ఉండాలి ముందు చిత్తశుద్ధి. ప్రభుత్వాలు కనుక కలుసుకుంటే తప్పనిసరిగా అది ఏ అంశాన్ని కనుక అడ్రస్ చేయగలుగుతుంది. ఎందుకంటే అడ్రస్ చేయగలిగిన శక్తి ప్రభుత్వాలకే ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి పొల్యూషన్ ని అడ్రస్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడటానికి, వాటర్ బాడీస్ ని, వాటర్ రిసోర్సెస్ ని పరిరక్షించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండు అంశాలు. ఒకటి, ఆ స్టడీ రిపోర్ట్స్ ప్రకారం చూసిన పైన పొద్దుట రామకృష్ణదాస్ గారు మ్యాప్స్ అన్ని చూపించారు. ఇండస్ట్రియల్ పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉన్నది. తర్వాత మున్సిపాలిటీస్ నుంచి కూడా, అది తణుకు కావచ్చు, భీమవరం కావచ్చు, లేకపోతే కొల్లేరు ద్వారా వస్తున్నటువంటి గుడివాడ, కైకలూరు ఆ ప్రాంతం కావచ్చు, లేకపోతే మనకి కొల్లేరు లేక్ తో లింక్ అయి ఉంది కాబట్టి ఇంకా చెప్పాలంటే విజయవాడ, హనుమాన్ జంక్షన్, భీమడోలు, తణుకు ప్రాంతం, వీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం ఒక పాదయాత్ర చేశాము. 22 రోజుల పాటు ఈ ప్రధానంగా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జలవనరులు పరిశీలించాం. కాలువలు పరిశీలించాం, నదులు పరిశీలించాం, డ్రైన్స్ పరిశీలించాం. ఇంకా చెప్పాలంటే మూల ప్రాంతాలకు కూడా వెళ్ళాం. చూస్తే ప్రధానమైనది ఇండస్ట్రియల్ పొల్యూషన్ గానే కల్పించింది. ఆ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే ఇండస్ట్రీస్ ఉండాలి, ఇండస్ట్రీస్ ని మరింత అభివృద్ధి చేయాలి. అది లేకపోతే ఉపాధి అనేది ఉండదు. ఇండస్ట్రీస్ ని కాపాడుకోవాలి. అట్ ది సేమ్ టైం పొల్యూషన్ అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే మున్సిపాలిటీస్ కూడా చాలా చోట్ల చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాయి. మున్సిపాలిటీస్ నుంచి ఏమాత్రం కూడా శుద్ధి చేయకుండా డైరెక్ట్ గా పంట కాలంలోకి, డ్రైన్స్ లోకి, వీటిల్లోకి వచ్చేస్తాం. మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ చట్టాల్ని, సూత్రాల్ని, నియమ నిబంధనల్ని ప్రభుత్వ సంస్థలే ఉల్లంఘించడం అనేది అది సొంతమేం కాదు, భావ్యం కూడా కాదు. అని చేత తప్పనిసరిగా ఆ మున్సిపాలిటీస్ నుంచి వచ్చేటప్పుడు శుద్ధి చేయాల్సిన బాధ్యత, ఆ పొల్యూషన్ ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థల మీద ఉంటుంది. ఇక ఎంత లేదన్నా ఆక్వాకల్చర్ అనేది ప్రసిద్ధిగా వచ్చేసింది. దాని రేషియో కూడా క్రమంగా పెరుగుతుంది. సరే, ఒక రకంగా చెప్పాలంటే కరెన్సీలో లేకపోతే విదేశీ మార్గ ద్రవ్యంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ఆ కల్చర్ ఉండాల్సిందే కూడా. ఎందుకంటే మల్టీ క్రాప్ ఏరియా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆక్వాకల్చర్ కూడా దానికి ఉండాల్సిన ప్రాధాన్యత ఉంటుంది. అది ఉండాలి. కానీ అదే సందర్భంలో దాని ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ కూడా ప్రభుత్వాలు అడ్రస్ చేయాలి. ఆదాయాలు పొందడమే కాదు, దాని గురించి చెప్పడమే కాదు, లేదు ఇంటర్నేషనల్ గా దాని గురించి రిమార్క్స్, దాని గురించి పొందడమే కాదు, తప్పనిసరిగా ఆ పొల్యూషన్ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత. అంటే ఒకటి ఇండస్ట్రియల్ పొల్యూషన్, 2 మున్సిపాలిటీస్ వీటి ద్వారా, తర్వాత ఆక్వాకల్చర్. అయితే అగ్రికల్చర్ నుంచి కూడా కొంత అప్లాండ్ నుంచి వస్తున్నటువంటి వాటిలో కూడా పెస్టిసైడ్స్ ఇది కూడా కొంత ఉంది. జగపతిరాజు గారి రిపోర్ట్ అది కూడా ఉంది. వాటిని కూడా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత. అది ఏ టైప్ ఆఫ్ పొల్యూషన్ అయినా సరే దాన్ని మనం ప్రమాదకరంగా మారిపోయింది. ఆ ప్రమాదకరం నుంచి ఇక చివరిది ఏంటంటే ఈ డెల్టాలో ప్రధానమైనది ఫుడ్ గ్రెయిన్స్. ఎందుకంటే రైస్ పోల్ ఆఫ్ ఇండియా అని అనుకున్న తర్వాత, దానికి డెల్టా వెస్ట్ గోదావరి అని అనుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అదే లేనప్పుడు ఈ డెల్టా కూడా అభివృద్ధి ఇలా ఉండదు. ఈ రోజు అభివృద్ధి అయింది అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఈ దేశ ప్రజలకు అందించింది, విదేశాలకు కూడా అందించాం మనం ఫుడ్ గ్రెయిన్స్. అంచేత ఆ ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది కాపాడబడాలన్నా కూడా పొల్యూషన్ అడ్రస్ చేయబడాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ, డెల్టాని పరిరక్షించుకునే విధంగా, నీటి వనరులు పరిరక్షించుకునే విధంగా, పొల్యూషన్ ని అడ్రస్ చేసే విధంగా ఈ అంశాల్లో మన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే సామాజిక బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి
విద్యా సంస్థలు మనందరం కూడా భాగస్వాములు కావాలి. ఈ అంశంలో రైతు సంఘాలుగా మా యొక్క సహకారాన్ని పాత్రని నిర్వహిస్తామని మీ అందరికీ సహకారం అందిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ